Subscribe to Color Frames. ముంబైకి రోహిత్ అయితేనే న్యాయం చేయగలడు. ఎందుకంటే ఆయన సారథ్యంలో ముంబై 1 కాదు 2 కాదు అక్షరాల 5 కప్పులు గెలిచింది. ముంబై విషయంలో రోహిత్ను వేలెత్తి చూపించడానికి ఏమీ లేదు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆ ఫ్రాంచైజీ బాస్ నీతా అంబానీ హార్దిక్ను తన జట్టులోకి తీసుకోవడమే కాక జట్టు పక్కలను హార్దిక్ చేతిలో పెట్టింది. అయితే హార్దిక్ను కూడా తక్కువ చేసి చూడలేం. ఎందుకంటే ఐపీఎల్లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే గుజరాత్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. ఆ తర్వాత సీజన్లో ఫైనల్లోకి చేర్చడంలో తన వంతు కృషి చేశాడు. అయితే అది కొత్త జట్టు, పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. ఆ జట్టులో ఉన్న వాళ్ళంతా జూనియర్ ఆటగాళ్లే. ముంబై విషయంలో అలా కాదు. 5 సార్లు టైటిల్ కొట్టిన జట్టు అది. సీనియర్ ఆటగాళ్లతో నిండి ఉంటుంది. మరి గుజరాత్ను ఛాంపియన్గా నిలబెట్టిన హార్దిక్ ముంబైని గట్టెక్కించగలడా అంటే కష్టమే. టీమిండియాను ముందుకు నడిపిస్తున్న రోహిత్కు ముంబై లాంటి జట్టును నడిపించడం పెద్ద కష్టమేమీ కాదు. జట్టు గురించి పూర్తిగా అవగాహన ఉంది. జట్టు సభ్యులు కూడా రోహిత్కు సహకరిస్తారు. కానీ హార్దిక్ విషయంలో అలా జరగట్లేదు. ముంబై 2 గ్రూపులుగా విడిపోయింది. బుమ్రా రోహిత్ వైపు ఉన్నట్టు తెలుస్తోంది. ఇషాన్ కిషన్ పాండ్యా కాంపౌండ్ మనిషిగా ప్రొజెక్ట్ అవుతున్నాడు. ఇది జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ బుమ్రాను సరిగ్గా వాడుకోలేకపోతున్నాడు. ఈ సీజన్లో ముంబై ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఘోరంగా విఫలమైంది. దీంతో జట్టు పగ్గాలు మళ్లీ రోహిత్కే ఇవ్వాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. రాజస్థాన్ చేతిలో ముంబై ఓటమి తర్వాత క్రిక్ బజ్తో మాట్లాడిన మనోజ్ తివారీ రోహిత్ శర్మకు మళ్లీ కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడరని నాకు తెలుసు. హార్దిక్ను తొలగించి రోహిత్ శర్మను కెప్టెన్గా నియమించండి. రోహిత్ కెప్టెన్గా కొనసాగితే మరిన్ని టైటిల్స్ తెచ్చిపెడతాడు. కెప్టెన్సీ మార్పు అనేది పెద్ద నిర్ణయం. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఎలాంటి పాయింట్లు సాధించలేదు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాగాలేదు అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయినప్పటి నుండి అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. ఏ మైదానానికి వెళ్లినా అవమానాలు ఎదుర్కొంటున్నాడు. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ అయిన వాంకడే స్టేడియంలో ఫ్యాన్స్ పాండ్యాను అవమానించే విధంగా ట్రోల్స్కు పాల్పడ్డారు. అయితే ఈ పరిణామాన్ని రోహిత్ తప్పుబట్టాడు. అలా చేయొద్దని ఫ్యాన్స్కు రిక్వెస్ట్ చేశాడు. కాగా ముంబై ఏప్రిల్ 7న ఢిల్లీతో తలపడనుంది. ఇప్పటికే 3 మ్యాచ్ల్లో ఓడి నిరాశలో ఉన్న ఎంఐ ఢిల్లీపై అయినా ఆధిపత్యం చెలాయిస్తుందో లేదో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.